జనం వస్తున్నారు అని తెగ చెప్పుకుంటున్నావు. జనం కాదు, నువ్వు తయారు చేసిన సైకో బ్యాచ్ వస్తుంది. అప్పుడు వచ్చారు, నీకు చివరిలో కూడా సిద్ధం సభలని పెట్టావు. జనం వచ్చారు, సిద్ధం అని చెప్పించావు. సిద్ధం దేనికి సిద్ధమయ్యారు? ఆ రోజు నీ సభలకు వచ్చే సిద్ధం అని చెప్పింది. ఎందుకంటే నిన్ను ఇంటికి పంపించడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. అదే రుజువు అయింది. అదే ఇప్పుడు వచ్చే నీ సైకోగాళ్ళందరూ కూడా అదే విధంగా తయారై వస్తూ ఉన్నారు. వాళ్ళ గురించి ఎవడో ఆలోచించే పరిస్థితిలో లేదు. నువ్వు సినిమాల గురించి మాట్లాడుతూ ఉన్నావు. వివేకం సినిమాని ఎందుకు ఆపించావు? వివేకం నీ బాబాయిని హత్య చేసింది, అడ్డగోలుగా గొడ్డలతో నరికి చంపిన చరిత్ర అనే కదా. దాని కోర్టులకు వెళ్ళి దాన్ని అడ్డుకున్నావు. వదిలిపెట్టి చూస్తారు, ప్రజలు చూస్తారు ఏముందో అందులో. వదిలిపెట్టి ప్రజలు చూస్తారు ఏముందో. మామిడి రైతుల గురించి మాట్లాడతావు. కర్ణాటకలో ఎక్కువ ధర కొంటున్నారన్నావు. కర్ణాటక ముఖ్యమంత్రి గారు మన ముఖ్యమంత్రి గారు లెటర్ రాశాడు, మీ దగ్గర అవకాశం ఉంటే మీరు కొనండి అని. అక్కడ రైతులు చెప్పారు, ఆంధ్రప్రదేశ్ కంటే మా దగ్గర ఇంకా అధ్వానంగా ఉంది ధర అని చెప్పి. సిగ్గు లేకుండా నువ్వు మాట్లాడతావు. నువ్వు ఇదంతా ఎందుకు చేస్తున్నావు? కర్ణాటక మొత్తం కూడా ఆ ఎపిసోడ్ అంతా ఒక డ్రామా. ఈ పెద్దిరెడ్డికి సంబంధించినటువంటి ఈ పల్ప్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి. దానికోసం మామిడి రైతులు కొంతమంది సిండికేట్ చేసి ఒక మాఫియాను సృష్టించి ఈ డ్రామా అంతా నడిపావు. ఇది అందరికీ తెలుసు. అసలు మా ప్రభుత్వం కఠినంగా ఉంటే నువ్వు అసలు ఈ పర్యటన ఎలా చేస్తావు? జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగా ఉండడు కాబట్టి, ప్రజాస్వామ్యబద్ధంగా ఉంటారు కాబట్టి నువ్వు ఈ పర్యటనలు అని చెప్పి పోయి ఊరేగుతా